కీర్తించాలి అంటే దేవునిని స్తుతించుట. దేవునిని స్తుతించడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్తుతి అనేది అవగాహన అవసరం. స్తుతి అనేది అవగాహన కానీ మనకు తెలియకపోతే స్తుతించడం ఎలాగనేది అర్థం కాదు. నిజానికి స్తుతి అనగా ప్రశంసలు, అంటే ఆమోదం తెలిపేటువంటి ప్రాథమిక ఆ ప్రశంసలు ఇవ్వడం, అంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లించడం అనేది చూస్తే మానవ జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఇక్కడ ఏమైనా సర్వలోక నివాసులరా, ఏదో లేక మనము ఏదో పేరు పెట్టో లేదా ఒక వ్యక్తినో చెప్పో ఒక రాజ్యాన్ని చెప్పట్లేదు. ఇక్కడ సర్వలోక నివాసులరా ఏమంటారండి కీర్తనకారుడు 66వ అధ్యాయంలో, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించండి. స్తుతించడంలో మొట్టమొదటి ఆ వివరణ మానవులుగా మనం అవగాహన చేసుకోవాలి. అంటే ప్రశంస ఎలా వస్తుంది? చాలామంది ఏమనుకుంటారంటే ప్రశంస అంటే ఎవరైనా ఏదైనా సాయం చేస్తే ఆ వ్యక్తిని మనం పొగుడుతాం. మరి దేవుణ్ణి ప్రశంస ఎలా చేయగలం? మనం బ్రతుకున్నాం, అది చాలా గొప్ప విషయం, అవునా కదండి? గాలి పీలుస్తున్నాం, గాలి అది చాలా విలువైనది. నీరు, ఈ యావత్తు ప్రపంచంలో మనము ఎంత ధనము వెచ్చించినా కొనలేని కొన్ని వస్తువులు కేవలం దేవుని నుంచి మాత్రమే లభ్యమవుతాయి. మీకు అర్థమవుతుందండి? కొనలేనటువంటి కొన్ని వస్తువులు దేవుని దగ్గర నుంచి మాత్రమే లభ్యమవుతాయి. ఇప్పుడు ఏదో ఆక్సిజన్ కొంటా ఉంటున్నారు, చాలామంది అంటే ఆక్సిజన్ కొంటా ఉంటున్నాం కదని అనుకోవచ్చు, కానీ కొంత సమయం వరకు అది పనిచేస్తుంది. ఆ ఆక్సిజన్ ఉన్నా కూడా చనిపోయిన వారు ఉన్నారు 2020లో, అవునా కదంటారు? ఆక్సిజన్ ఉన్నా కూడా ఏమైపోయారండి? చనిపోయారు, అవునా కదా? అంటే సాధారణంగా దేవుని నుంచి వచ్చేవి కొన్ని మనం విలువ పెట్టలేనివి. అవి ఏ రకంగా కూడా దానిని మనము దాని యొక్క విలువను లోకంలో గుర్తించడం, గమనించడం, హెచ్చించడం. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చేటువంటి కృప వల్ల మాత్రమే అది మనకి లభ్యమవుతుంది. యోహాను సువార్తలో అంటాడు, కృపా సత్య సంపూర్ణుడు. ఈ మాట చాలామందికి అర్థం కావట్లా. కృప సత్య సంపూర్ణుడు. ఏ కృప అయితే శరీరంతో ఈ లోకానికి మానవులకు దరిచికి చేర్చబడిందో ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న మానవ జీవితం సంపూర్ణమైపోయింది. ఎప్పుడైతే సంపూర్ణమైందో మనం స్తుతించడం అర్థమవుతుంది, స్తుతి తెలుస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తే స్తుతి అనేది, ఆరాధన అనేది, ఈ రెండు పదాలు రెండింటికి ఒకదానికి ఏమైందండి? అవినవ భావ సంబంధం. ఏముంది? అవినవ భావ సంబంధం. ఎప్పుడైతే ఈ ఆరాధనలో నువ్వు స్తుతి చెల్లించడానికి నువ్వు ఇష్టపడి మనస్ఫూర్తికంగా కృతజ్ఞతాభావం లేకుండా ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆరాధన అనే దానికి, స్తుతి అనే దానికి ఆ అవినవ భావ సంబంధాన్ని అర్థం చేసుకోకుండా దేవుని ఆయన అనగా ఆ మహాదేవుని అనుగ్రహమునకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ హృదయంలో నుండి ఏంటంటే భావాలను అంతరంలోంచి మనస్సాక్షి వ్యక్తపరిచి, ఆ భావాలు వ్యక్తపరిచినప్పుడు నీ యొక్క మనోలోంచి, లోపల నుంచి, ఒక భూమిలోంచి నీరు ఎలాగైతే ఉద్భోగం చెందుతుందో నీలో ఏమవుతుందంటే ఆ పశ్చాత్తాపం కలిగి నీవేం చేస్తావు అంటే దేవుని సమ్ముఖంలో స్తుతి యాగం చేయడం ప్రారంభిస్తాం. ఆ స్తుతి యాగం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. నిజమైనటువంటి స్తుతి ఆరాధనలో, స్తుతిలో నీవు ఎక్కి పశ్చాత్తాపడి మునుపటి నీ జీవితం గురించి ఏం చేస్తావు? దేవుని దగ్గర నీవు నీ లోపల నుంచి చేస్తావు భావాన్ని. మంచినీళ్ళు కావాలనుకోండి, ఇక్కడ కావాలంటే రోడ్డు మీద దొరికేస్తాయి. ఏం చేస్తాం? మనం తవ్వుతాము. ఒక 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు, ఎంతో దూరం వెళ్ళాక కానీ నీరు దొరకదు. మరి నీ హృదయంలో ఉన్న లోతు నీకు అర్థం కావాలి అంటే నువ్వు తవ్వడం ఏం చేయాలి? ప్రారంభించాలి. ఎలా తవ్వడం చేస్తావు?
స్తుతి చేస్తూ ప్రార్థిస్తూ దేవుని దగ్గర నువ్వేం చేయాలి? ఆరాధనకి నీ అంతటి నీవుగా నీ భావాలను వ్యక్తపరిచేటువంటి మనస్సాక్షిని కల్మసం తోచకుండా. అందుకే ప్రతి వల్ల అంటాడు, నేను ఆత్మతోనూ పాడిదును మనసుతో పాడిదును. ఆత్మ అనగా దైవానిది, మనసు అనగా శరీరానిది. ఆత్మ దేనికి సంబంధించిందండి? దైవానికి. శరీరం దేనికి సంబంధించింది? మనసు శరీరానికి జత చేయబడింది. ఎప్పుడైతే పవిత్రమైన పరిశుభ్రమైన స్తుతిని నీ హృదయంలో నుండి బయటికి తీసుకువస్తావో, ఎప్పుడైతే పవిత్రమైనది పరిశుభ్రమైనది స్తుతిని నీ హృదయంలో నుంచి బయటికి తీసుకువస్తావో, దేవుని చెయ్యని కార్యాలంటూ నీ కుటుంబంలో కానీ, నీ ఇంటిలో కానీ, నీ ఒంటిలో కానీ ఎక్కడ ఉండవు. అన్నీ నీకు అనుకూలంగా మేలుగా మలచబడతాయి. అంటే తెచ్చిచ్చాడు దేవుడిని, తెచ్చిచ్చాడు, మలచబడతాయి. చూడండి, ఆ మలచబడినప్పుడు నీకు కానీ నాకు కానీ అర్థం కాదు. చాలాసార్లు మనం చదువుతుంటాం, అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి వచ్చు. ఎప్పుడైతే మలచబడ్డావో ఆ ప్రశంస ఉంటుంది కదా, ఆ ప్రశంస ఏం చేస్తాడ? మేలుతో నింపబడి, ఎప్పుడైతే మేలుతో నింపబడ్డావో నువ్వేం చేస్తావడా? కృతజ్ఞతాభావాన్ని స్తుతికి జోడించి, ఎప్పుడైతే కృతజ్ఞతాభావాన్ని స్తుతికి జోడించావో స్తుతిని ఏం చేస్తావట? ప్రారంభించడం మొదలెడతావు. ఎప్పుడైతే ప్రారంభించావో ఆ స్తుతిలో ఒక కోణం ఏం చేస్తుందట? దేవునికి దగ్గరికి తీసుకెళ్తుందట. దేవునికి దగ్గరికి తీసుకెళ్తుంది. కనుక మీరు 2వ వచనం చూద్దాం. ప్రియమైన పిల్లారా, చదవండి. ఆయన ప్రభావము ఆరోపించి స్తుతులు ఏం చేయాలటండి? ఆ ప్రభావం సామాన్యమైనది కాదు. ఆ ప్రభావాన్ని ఆరోపిస్తూ నువ్వేం చేయాలి? స్తోత్రాలు చెల్లిస్తూ ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. మనం ఏం చేస్తాం? ఆయన కార్యాలు మన ఎంత భీకరమైనవి సామాన్యం మనకు అర్థం కావు. చాలా శ్రేష్టమైనవి, భీకరమైనవి, బలమైనవి. ఎందుకంటే సామాన్యంగా మానవ జీవితం చాలా చాలా గమనిస్తే 1 to 8 అంటే ఒక 80 సంవత్సరాలు, అది కూడా అధిక ఆయుస్సు ఉంటే, అట్లాంటి ఆయుస్సులో మన జీవితాన్ని ఒకసారి లెక్క పెట్టి గమనించి కొలిస్తే మనదంతా కూడా శూన్యమని. ఏంటంటే శూన్యం. కానీ మనం బ్రతికేసినంతా చూస్తే ఏదో అనుకుంటాం. చాలామంది ఏం చేస్తున్నారంటే, నిజానికి క్రైస్తవులైన మనం కూడా, విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో అనంతకాలము జీవించాలని తపన మనది. అవునా కదండి? అవునా కదా? అందుకే కదా మనం ఏకీభవించాం, ఐక్యతతో విశ్వాసంతో కూడుకున్నాం. జీవించాలని మనం ఏం చేస్తున్నామంటండి? ఆ శాశ్వత జీవాన్ని పొందాలి. ఇది ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం సహవాసంగా కూడుకొని ఆ శాశ్వత జీవాన్ని అందుకోవడానికి ఒక ఐక్యమత్యముతో ప్రశంసలు దేవునికి ఇస్తూ, స్తుతి చేస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ ఒక పద్ధతిలో దేవుని యొక్క సాన్నిధ్యంలోకి మనం చేర్చబడతాం. ఎప్పుడైతే సాన్నిధ్యంలో చేర్చబడ్డామో ఆయన సహవాసంలో ఏం చేస్తాం? ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా మన మనవల్ని ఏం చేస్తాం? అందిస్తాం. ఎప్పుడైతే ఆయనలో ఆ కృతజ్ఞతాభావం మనలోకి వచ్చిందో ఆ జీవాన్ని ఏం చేస్తాడండి ఆయన? ఆ జీవాన్ని మనకి ఏం చేస్తాడు? ప్రసాదిస్తాడు. శరీరానికి ఏం చేస్తాడండి? మరణం అనేది ఉండదు. మరణం ఉండదు. ఆత్మకు మరణం ఉండదు. ఆత్మకు మరణం ఉండదు. ఆ ఆత్మీయ దేవునిని ఆత్మతో ఆరాధించడానికి, మహిమపరచడానికి, నీతి కొరకు నిలబడడానికి, జీవించడానికి, సత్యంలో స్వతంత్రులైన మనము ఏం చేస్తామండి? పరిశుద్ధులుగా మహిమా శరీరాన్ని ధరించుకుంటాం. ఆత్మీయ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుతాం. అదేటండి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఉన్నాడు. నీలో కృప జత చేయబడింది, సత్యాన్ని అర్థం చేసుకున్నావు. నీలోకి ఏమొచ్చింది? ఇప్పుడు పరిపూర్ణత వచ్చింది. ఆ పరిపూర్ణత ఎప్పుడు వచ్చిందో నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. 4వ వచనం చదువునా? సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించు, నీ నామమును బట్టి నేను కీర్తించు. కింద అంటున్నాడు చూడండి, 5వ వచనము. దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి. నరులేడలా ఆయన జరిగించు కార్యములను
చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రము నిండిన భూమిగా చేశారు. సముద్రం ఎండిపోయే పరిస్థితి చూడండి. ఆయన కార్యాలు చూస్తే సముద్రం కానీ, మన యొక్క పరిస్థితి కానీ, ఈ భూమి కానీ, ఈ ఆకాశం కానీ, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, యావత్ ప్రపంచం అంటే సర్వ లోకాన్ని ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, మొన్న ఒక ఆయన అంటాడండి, ఆ పైకి వెళ్ళే కొద్ది, ఆకాశం లోపలికి వెళ్ళే కొద్ది భూమి చాలా చాలా చిన్నదిగా కనబడదట. ఇంకా పైకి 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 వెళ్ళేటప్పటికి అసలు భూమి కనబడలేదట. ఏం కనబడుతుందండి? మరి అంత పైనుంచి దేవుడు నీ ఎడల మనసు పెట్టి దేవుడు నీ కొరకే ఎందుకు చూస్తున్నాడు? నీలో పరిశుద్ధత ఎందుకు వెతుకుతున్నాడు? నీలో నీతి ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు? నీలో యథార్థతే కావాలని ఆయన ఎందుకు అడుగుతున్నాడు? నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. రోమిల్ రాసిన పత్రిక 14:13 అధ్యాయంలో అంటాడు, ప్రేమ అటండి సామాన్యంగా మనకు అర్థం కాదట. ఆయన ప్రేమ ఒకసారి గమనిద్దాం మనము. ప్రియదేవుని బిడ్డలారా, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము ఎవరైనా తీసినట్లయితే చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8వ వచనం 13:8. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము చూడండి. పూర్వీకులకి, పితరులకి, యూదులకి, ప్రధానమైనటువంటి వారికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి? ప్రేమ. ఆ ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ అర్థం కాక చాలామంది ఏం చేస్తారంటే దేవుని అర్థం చేసుకుంటలేదటండి. ఎందుకంటే వారిలో ప్రేమ లేదు. ఆ ప్రేమ తెలియకపోవడం వల్ల స్తుతి చేయలేకపోతున్నారు. ఆ స్తుతి చేయడం లేకపోవడం వలన ఏ రకంగా కూడా దేవుని దగ్గరికి చేర్చబట్టలేదు. ఆరాధనలోను, స్తుతిలోను, ప్రశంసలు కనబడాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 14:1 మాట ఉంటుందండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నువ్వు ఎప్పుడైతే స్తుతి చెల్లించడం ప్రారంభిస్తావో ఆ స్తుతిలో ఏం కలుగుతుందండి? ప్రేమ జత చేయబడుతుంది. చదువునా ఒక్కోసారి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా చూడండి, ఎప్పుడైతే దేవుని స్తుతి చెల్లించడం, ఆరాధించడం, పాటల ద్వారాను, దేవుని ప్రశంసల ద్వారాను, వాక్యము ద్వారాను నీవు మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ప్రోక్షించి మనస్సాక్షి కల్మషం తోచకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే ఇష్టంగా నువ్వు చేయగలిగావో అప్పుడు ఖచ్చితంగా అవుతుందండి ఆత్మకి వరం దొరుకుతుందట. దేని దొరుకుతుంది? ఆత్మకి వరం దొరుకుతుంది. ఆ వరంలో నీవు దేవునికి దరి చేర్చబడతావు. ప్రియదేవుని బిడ్డలారా, స్తుతి అనే కోణం మనం అర్థం చేసుకోవాలంటే దేవుని పిల్లల యొక్క ఉన్నతమైన కార్యము దేవునిని స్తుతించడం. దేవుని పిల్లలుగా మన యొక్క ఉన్నతమైన కార్యం ఏంటంటే దేవుని స్తుతించడం. దేవుని పిల్లలు చేయు స్తోత్రముల పైన దేవుడు ఏం చేస్తాడంటే ఆసీనుడై ఉంటాడు. ఏంటి? ఎందుకని కీర్తనకారుడు 22వ అధ్యాయము 3వ వచనం మాట రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, 22:3 చదువు. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు. వారు నీ యందు నమ్మిక ఉంచగా ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచామో, స్తుతి చెల్లిస్తూ ఉన్నామో, కీర్తిస్తూ ఉన్నామో, ప్రశంసిస్తూ ఉన్నామో, ఏదో రకంగా మన చుట్టూ ఏమవుతుందండి రక్షణ వలయము అలుముకుంటుంది. ఏదో రకంగా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దినానికి 3 సార్లు ఏం చేసేటండి? దినానికి 3 సార్లు ప్రార్థన చేయడం అంటే మనం అనుకుంటాం ఏదో భోజనం చేసినప్పుడు, ఉదయం లేచినప్పుడు, రాత్రి నిద్రించినప్పుడు కాదండి. సుమారుగా ఆయన ప్రార్థన చేసేటువంటి సమయము దగ్గరగా నిద్రించే సమయం దాకా ఉండేటట్టు ఉదయం లేచిన దాకా. మరి ఆయన ఎప్పుడు చేసేవాడు? ఆ దావీదు కీర్తన కనబడుతూ ఉంటుంది మనకి. 55 అధ్యాయం 17వ వచనము, 55:17 వచనం మనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. 55:17 వచనము,
సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. చూడండి ఏం చెప్తున్నాడండి, జ్ఞానించుచు. ఇంకేంటి, అది కంటిన్యూషన్ అనమాట. జ్ఞానిస్తూనే ఇంకా కంటిన్యూషన్ అంటే ఇంకా మా మధ్యలో ఆపడం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యలో జ్ఞానించుచు, మొర్రపెట్టుచు. ఏం చేస్తున్నాడండి, చదవండినా. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎందుకంటే దావీదుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, లోకంలో అనేక శత్రువులు ఉన్నారు. తన కుమారుడు శత్రువు అయిపోయాడు, తన రాజ్యము దూరం అయిపోయింది. తను చేసినటువంటి ఒకే ఒక్క తప్పుదము ఏం చేశాడండి, మనందరికీ తెలుసు వాక్యంలో. చేయకుండా పాపం చేశాడు కనుక దేవుడు దావీదుని అంతగా పైకి తీసుకొచ్చిన దేవుని కార్యం చివరికి ఆ యొక్క యెరూషలేములో దేవాలయం కట్టడానికి దావీదుకు ఏం చేయలేదండి, ఇవ్వాల. మరి ఇప్పుడు మనం ఎక్కడ కట్టాలి దేవాలయం? హృదయంలో కట్టాలి. ఆ హృదయంలో కట్టాలంటే ఆ అవకాశం మనకి ఇవ్వట్లేదంటే, మన ప్రవర్తన దేవుని నచ్చట్లేదంటే కారణం ఏంటని మనం ఏం చేసుకోవాలి, వాక్యం అనే అర్థం తీరు రావాలి. వాక్యం అనే అర్థం తీరు రావాలి. ప్రతిరోజు చూడాలి, ప్రతిరోజు జ్ఞానం చేయాలి, ప్రతిరోజు అర్థం చేసుకోవాలి. మన ముఖం మీద ఉన్నటువంటి ఆ పైన ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఏం చేస్తాం, అర్థం దగ్గరికి వెళ్ళి తుడుచుకుంటాం, మళ్ళీ మేకప్ వేసుకుంటాం. మరి లోపల ఆంతర్యంలో దాగి ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో దాని కొరకు మనుషులని మనము తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది, వాక్యం అనే అర్థం దగ్గర రావు. ఈ వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చి నీవు నేను కంటికి కనబడేది ఈ పైన చూస్తూ ఉంటే వాక్యం అర్థం దగ్గరికి వచ్చినాడు లోపల కూడా కలుగుతుంది. అప్పుడే నీకేమవుతుంది, దేవుని ప్రశంస చేయడం, దేవుని స్తుతి చేయడం. ప్రశంస అంటే ఏంటనుకున్నారండి? ప్రశంస అంటే మీకు అర్థమవుతుందా? ప్రశంస అంటే తెలుస్తూ ఉందా? ప్రశంస అంటే భావం తెలుస్తుందా? ప్రశంస చేసేటప్పుడు సాధారణంగా మనం ఇహలోక సంబంధాన్ని యొక్క కనెక్షన్ కట్ అయిపోతుంది, శరీర సంబంధమైన కనెక్షన్ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రశంస చేయడానికి ఇష్టపడ్డావో ఆత్మను మనస్సుతో ఏం చేస్తావు, దేవునికి సంపూర్ణంగా ఆత్మ మనసు రెండు ఇచ్చేస్తావు. మనం ఏం చేస్తాం, ప్రార్థన కూర్చుంటే ఫోన్ మోగితే చివాడికి వెళ్ళిపోతాం, తలుపు కొడితే చివాడికి వెళ్ళిపోతాం, ఎవరైనా పిలిస్తే మన ప్రార్థన ఏమైపోయింది, ప్రార్థన ఏమైపోయింది. మరి దావీదు ఏం చేస్తున్నాడు, జ్ఞానించుచు మొదలు పెడుతున్నాడు. అంటే కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క సాన్నిధ్యంను పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకుని పొందుకోవడానికి కృతజ్ఞతాభావంతో అడుగుతా ఉన్నాడు. మనం ఏం చేస్తాం, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, లేకపోతే మరేదో దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. చూడండి ఇంకో మాట, కీర్తన 119, 164 చూడండి మాట. కీర్తన 119, 164 వచనం. ప్రజెంట్ పెట్టారా? 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. ముందేమన్నాడు, 3 సార్లు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేది దినముకి 7 సార్లు. అంటే ఏం చేస్తున్నాడు, కంటిన్యూషన్ అవుతూనే ఉంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ప్రార్థనా విధానము రాత్రంతా కాపాడవని కృతజ్ఞత వందనాలు, మధ్యాహ్నం అన్నం పెట్టావు నీకు వందనాలు, రాత్రి భోజనం పెట్టావు వందనాలు, కుదిరితే 3 మాటలు ఏదో సామెత ఉంది కదా, లేదంటే 6 మాటలు అన్నట్టుగా ముగించేసి క్లోజ్ చేసి దేవుడి దగ్గరికి వచ్చేసి నాకు అది చేయలేదు ఇది చేయలేదు. కానీ నిజానికి స్తుతి అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్తుతిలో కృతజ్ఞత ఉండాలి, స్తుతిలో ప్రశంస ఉండాలి, స్తుతిలో పశ్చాత్తాపం ఉండాలి, స్తుతిలో నీ ఆత్మను సంపూర్ణంగా ఇవ్వాలి, స్తుతిలో నీ మనసును దేవునికి సమర్పించుకోవాలి. ఆ స్థుతిలో నువ్వు ఏ రకంగా చూసినా లోకానికి వచ్చినటువంటి చింతనే నీకు క్లోజ్ అయిపోతుంది. బైబిల్ మొదటి వచనం నుండి చివరి వరకు ఆయన యొక్క మూర్తి తత్వాన్ని మహత్యం గురించి గానం చేసి స్తుతి కీర్తన పాడుతూనే ఉందండి. నిన్ను నేను హెచ్చరించడానికి ఏం చేస్తుందండి, అన్నిట్లో స్తుతి కనబడతా ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి 58, 68, 78 మనం గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము. అప్పుడు మరియా 46, 55 చదువునాను. 1 అధ్యాయము 46వ వచనం నుంచి 55వ వచనం వరకు. అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణం ప్రభువును గణపరుచుతున్నది,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని ఏంటన్నాడండి, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనుదురు. యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిగా ఉన్నటువంటి మరియమ్మ గారికి వచ్చినటువంటి ఆ ధన్య జీవితాన్ని మనం గమనిస్తే ఏ రకంగా గమనిస్తా ఉందని కింద చెప్తా ఉన్నాడు చూడండి. ఆయనకు భయపడి వారి మీద కనికరము తరతరములుండును. ఆయన తన బాహు పరాక్రమం చూపును. వారి హృదయం ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీలు లెక్కించును. ఆకలి కొని వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసును. అబ్రాహ్మణుకు అతని సంతానముకు యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలుకు సహాయము చేసెను. వాగ్దానం చేశాడండి ఆదిలో అబ్రాహాముకు. ఆ వాగ్దానం తగినట్టుగా ఇజ్రాయేల్ ప్రజల ద్వారా, యూదుల ద్వారా సస్సరిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారి అందరికీ ఏం చేస్తాడండి, తరం వెంబడి తరం, ఒక రోజు కాదు, తరం అంటే 100 సంవత్సరాలు. ఎన్ని తరాలు ఇస్తానండి? యుగం అంటే 1000, యుగం అంటే 1000 సంవత్సరాలు, తరం అంటే 100 సంవత్సరాలు, యుగం అంటే ఏం చెప్తున్నానండి, యుగ యుగాలు. యుగ యుగాలు అంటే దీనికి ఎండింగ్ లేదు. ఎందుకు ఈ విధానంలో దేవుడు నీ నుండి కోరుకుంటా ఉన్నాడంటే, ఈ దేహము వలన కలిగినటువంటి ఆ యొక్క మరణాన్ని నువ్వు జయించి తిరిగి ఆయన దగ్గర రావాలంటే నీకు ఒక్కటే ఆధారం ఏంటండి, స్తుతి. ఇంకోటి లేదు. స్తుతి 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 చెల్లిస్తానే ఉండాలి. నీ మాటలో స్తుతి చెల్లించాలి, నీ పాటలో స్తుతి చెల్లించాలి, నీ ప్రార్థనలో స్తుతి చెల్లించాలి, నీ పనిలో స్తుతి చెల్లించాలి, నువ్వు ఇతరులతో సంభాషించినప్పుడు స్తుతి చెల్లించాలి, ప్రయాణం ఉన్నప్పుడు స్తుతి చెల్లించాలి, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా అదే బాణిలో స్తుతి చెల్లించాలి. ఆఖరికి నువ్వు తింటున్నా, ఉంటున్నా, వెళ్తున్నా, వస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా నువ్వేం చేయాలి, దేవునికే స్తుతి చెల్లించాలి. అప్పుడే నువ్వు ప్రశంస చేయగలవు, అప్పుడే నువ్వు ఏం చేస్తావు, కృతజ్ఞత తెలియజేయగలవు, అప్పుడే నీలో పశ్చాత్తాపం వస్తుంది. లేకపోతే రాదు. మనం ఏమనుకుంటాం, సో 4 పాటలు పాడేస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాదు, స్తుతి అనేది కంటిన్యూషన్ అవుతూనే ఉండాలి. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణం నువ్వు ఏం చేయాలి, స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, లేఖనంలో మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుంచి 21 వరకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తూ చక్కటి వివరణిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని వాక్య ప్రకారము విశ్వాసి దేవుని స్తుతించి పాడుటకు 4 కారణాలు కనబడతా ఉన్నాయటండి. 15:1-21 చదువున్నాను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఏం కీర్తన పాడారటండి, యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవా గూర్చి గానం చేసేదురు. ఏం చేశారటండి, ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోచును. మోసే ఎర్ర సముద్రం జనును సాగచేయగా శూరారణ్యంలోకి వెళ్ళి దాని 3 దినం నడిచింది. సముద్రం కూడా ఏం చేసిందంటే, స్తుతి చేసినప్పుడు, కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించినప్పుడు సముద్రం ఏమైపోయింది, విడిపోయింది. వారిని నడవడానికి మార్గం ఇచ్చింది. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నువ్వు నడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రయాణం చేసినా స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, స్తుతి అనే దానిలో 2 పద్ధతులు మనకి అర్థమవుతా ఉన్నాయి. ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కూడా మనకు అవసరం ఉంది. సాధారణమైనటువంటి దేహానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకపోతే మనము స్తుతి చేయలేం. శరీరంతో చేసే స్తుతి ఎలా ఉంటుందంటే, అవసరానికి తగినట్టుగా ఉంటుంది. ఆత్మచేతతో చేసే స్తుతి ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ యొక్క సహాయం అందుకొని నిన్ను దేవుని యొక్క అమరత్వంలో తీసుకెళ్తుందటండి. ఎక్కడ తీసుకెళ్తుందటండి, ప్రయాణం చేసావు నీ ఇంటికాడ నుంచి ఓ ప్రాంతానికి, ఆ ప్రయాణం మొదలు పెట్టాక బస్సు ఎక్కుతాము, లేదా ఆటో ఎక్కుతాము, లేదా సైకిల్ దొక్కుతాము, ఇంకోటి చేస్తాం. కానీ ఆ ప్రయాణంలో ఉంటుండగానే
దేవుని యొక్క సాన్నిధ్యంలోకి, దేవుని యొక్క కృపలోకి, దేవుని యొక్క దయలోకి, దేవుని యొక్క కనికరంలోకి, దేవుని యొక్క ప్రేమలోకి నువ్వు చేర్చబడాలి అంటే ఆ స్తుతి ఒక్కటే నీకు ఆధారం, ఇంకోటి లేదు. ఒక కొండ ఎక్కాలంటే తాడు, లేదా నూతిలో పడ్డోడు పైకి రావాలంటే ఒక తాడు ఎలాగైతే ఉపయోగపడుతుందో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట, నీకు సహాయం చేసి నిన్ను పైకి నెమ్మదిగా తీసుకొస్తాడట. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు మనకు కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనం. 5వ అధ్యాయము 18 నుంచి 19 వరకు ఈ విషయం మనకు అర్థమవుతుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. చూడండి, దినాలు చెడ్డవి కనుక మీరు ఏం చేస్తారు, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. చదువునాను, కంటిన్యూ. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవాలటండి, గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులేకుండా కూడా. ఎందుకని ఈ మాట రాయబడి ఉందంటే, ఎఫెసీ సంఘంలో ఆనాడు ఉన్న పరిస్థితి భయంకరంగా ఉందండి. ఇప్పుడు ఉంది అలాగా. మన సంఘాల్లో కూడా, నేటి సమాజాల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, భక్తికి తగినట్టుగా దేవుణ్ణి స్తుతి చెల్లించట్లా. భక్తి పరులు అనుకొని భక్తిహీనత్వంతో శరీరం తగినట్టుగా దేవుని స్తుతి చెల్లిస్తాం. బాహ్య ప్రపంచంలో అనేకులు ఉన్నారు, క్రైస్తవంలో కూడా ఈ మధ్య ఒక రకమైనటువంటి భయంకర వాతావరణం వచ్చిందండి. ఎందుకనంటే ఒక నాయకుడిని చూస్తూ ఉన్నారు, శరీర సంబంధం నాయకుడిని చూస్తున్నారు, యేసుని చోట్ల. యేసుని పక్కన పెట్టారు. సంఘ కాపరి యొక్క ఔన్నత్యాన్ని చూసి, అతను ఏదో చెప్పిన దాన్ని బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అతను బోధించే విధానం బట్టి త్రోవ తప్పిపోతూ ఉన్నారు. మీకు అందుకే మరమరి చెప్తా ఉన్నాను, నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు అర్థం అవ్వాలంటే, మీకు అవగాహన కలగాలంటే మీరు గ్రంథాన్ని తిరగేస్తూ ఉండాలి. వాక్యము జ్ఞానించి దాని ద్వారా కూడా స్తుతి చెల్లించాలి. తెలుసండి, వాక్యము జ్ఞానించి దాని ద్వారా కూడా ఏం చెల్లింది, స్తుతి చెల్లించాలట. స్తుతి అలాంటప్పుడు ఏమవుతుందట, నీ లోపల ఒక తెలియనటువంటి అనుభూతి కలుగుతుంది. మీకు ఎప్పుడన్నా గమనించండి, రోమాలు ఎక్కబడితే ఎవరికైనా ఏదైనా సందర్భంలో రోమాలు ఎక్కబడిచాయండి. ఏ సందర్భాన, కొన్ని సందర్భాల్లో రోమాలు ఎక్కబడతాయి. మీరు గమనించండి, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీకు తెలియకుండానే రోమాలు ఎక్కబడుస్తాయి. మీకు తెలియనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది, ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరం అంటే ఆ సందర్భంలో కొన్ని వెదజల్లుతుందట, మంచి సువాసన జల్లేటువంటి ఆ వాసన వెదజల్లుతుందట. సాధారణంగా అది ఎవరికి అర్థం కాదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, రోమాలను ఎక్కువపడిచే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు అది మంచికి జరుగుతుంది, చెడుకు జరుగుతుంది. మంచి నిన్ను ప్రయోజకుని చేస్తే, చెడు దేవుని దూరం చేస్తుంది. సాధారణంగా ఎవరికి అది అర్థం కాదు, ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. అది చాలా 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 అనుభవించడానికి అర్థమవుతుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సడన్గా ఏదైనా విషయం మీకు టచ్ అయింది అనుకోండి, ఎదురు పడింది అనుకో, మీరు ఏం చేస్తారు, తులికి పడతారు లేదా? తులికి పడినప్పుడు ఒక రకమైనటువంటి తెలియనటువంటి సంఘర్షణ జరుగుతుంది, దేహంలో సంఘర్షణ జరుగుతుంది. అందులో మొట్టమొదటి ఏంటి, భయం. ఆ భయంలో నీవుగా ఏం చేస్తావు, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి కొద్దిగా దూరంగా ఉన్న పరిస్థితి నుంచి దూరంగా జరిగి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం తెలియకుండానే, క్షణంగా జరిగేటువంటి సంఘటనలో. అలాంటప్పుడు చాలామంది మీకు ఒకటి గమనించాను, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి గబుక్కుని ఏ విషయం చెప్పండి అంటారు. ఎందుకని, ఏమవుతుంది, మీరు చంపేశారా, మీరు అంటే అర్థం చెప్తున్నా, మీరు మాట చెప్తే చంపేశారా కాదు కదా, మీరు మాట చెప్తే చంపలే కదా. కానీ ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలగాలంటే వాక్య జ్ఞానంలో మాత్రమే కలుగుతుంది. వాక్యమును ఆస్వాదిస్తే, వాక్యం జ్ఞానం చేస్తే, వాక్యంతో దేవుని సాన్నిధ్యంలోకి వెళ్తే, వాక్యంతో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి, స్తుతిలోనే జత చేయబడతాయి. ఈ వచనం చదువుకొని మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం. చూడండి, 19 చదువునా.
మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారం కాదు. చూడండి, ఏ ప్రభుత్వం అన్నా రమ్మనండి, ఏ రాష్ట్రం అన్నా చూడండి, మద్య నిషేధం చెప్పానండి, ఓట్లేరు ఎవరు. మద్య నిషేధం చెప్పితే ఓట్లేరు. ఎందుకని? ఏ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోదు. ఆదాయం కొరికి ఏం చేస్తున్నారంటే దాంట్లో ఏముందట, దుర్వ్యాపారం ఉంది, వ్యాపారం ఉంది. అంటే దేవుడు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మానవ దేహానికి ఉపయోగకరమైనటువంటి విషయాలను ఈ వాక్యంలో రాసించాడు. మనం ఏం చేస్తాం? ఏదో క్వశ్చన్ చదువుతాం, గ్రంథం తిరిగేస్తాం, రాత్రి పడుకొని దేవుడు చూపించాడంటాం. ఆనాడు ఇజ్రాయెల్ గురించి రాస్తే ఈరోజు నీకు దాన్ని జత చేసుకుంటే సరిపోద్దా? కానీ ప్రియమైన బిడ్డలారా, చూడు, చదువునా 19. అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకనినొకడు ఏంటంటే దేవుని స్తుతించేటప్పుడు ఏం చేయాలంటే ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. చూడండి, దేవుడు చాలా చక్కగా వాక్యంలో మనకు రాశాడు. పాట పాడితే నీకు కానీ నాకు కానీ హెచ్చరిక ఉండాలి. ఇప్పుడు పాట పాడితే మ్యూజిక్ తప్ప ఇంకోటి లేదు. పాటలు పాడితే మ్యూజిక్ ఇంకోటి లేదు. ఆ మ్యూజిక్నే మనం ఏం చేస్తున్నాం, దానికి అడాప్ట్ అయిపోతున్నాం. ఆ పాటకి సంబంధించినటువంటి లోతైనటువంటి అనుభూతులకు మనం వెళ్ళలేకపోతున్నాం. శరీరం వెళ్ళిపోతుంది. ఆ మ్యూజిక్ వెళ్ళిపోయి మ్యూజిక్ మన శరీరం స్టెప్లై చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. కానీ దేవునికి స్తుతి చెల్లించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ పాడగలిగితే నువ్వు ఎలా ఉంటుందంటే, నా పాట మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు ఏం చేస్తారట, సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ నువ్వు నన్ను హెచ్చరిస్తావు, నేను నిన్ను హెచ్చరిస్తాను. మన ఇద్దరం కలిసి సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాం. అది పాటల యొక్క మూల్యం. అలా స్తుతి చెల్లుతుంది. ఖండించాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను ఏమని చెప్తుంది వాక్యం? ఎల్లప్పుడు అంటుందా, లేకపోతే నీ అవకాశాన్ని బట్టి అంటుందా? లేకపోతే ఉదయమో, లేక 31st, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, లేకపోతే ఇంకో రోజు ఎల్లప్పుడని చెప్తుందా? చూడండి, అక్కడ రాసి మళ్ళీ చదువునా. ఎల్లప్పుడూను ఏం చెప్తుందండి? ప్రార్థనలో ఏం చెప్తుంది? కృతజ్ఞతాస్తుతులు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి శిష్యులు ఏం చేశారంటే, ఆ యొక్క ప్రాంతంలో మత్తయి సువార్తలో విషయం మనకు కనబడుతుంది. ఎలాగంటే ఆయన వాక్యం చెప్పి సాయంకాలం అయిపోయిందటండి. సాయంకాలం అయిపోతే శిష్యులు ఏం చెప్పారట, ఆయన తిరిగి వచ్చి, ప్రభువా పొద్దుననగా వీళ్ళు వచ్చారు, సాయంకాలం అయిపోయింది, వీరు ఇంటికి పంపించేస్తే, లేకపోతే ఎక్కడికైనా పంపించేస్తే వారు కొనుక్కొని వారు ఆహారం సమకూర్చుకుంటారంటే ప్రభు ఒకటే మాట అన్నారు. ఏమన్నారండి? మీ దగ్గర వారికి ఆహారం పెట్టడానికి ఏమీ లేవంటే, ఓ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. ప్రభు వారు ఏం చేశారండి? 5 రొట్టెలు 2 చేపలని పంచేమన్నారా, లేకపోతే కృతజ్ఞత తెలియజేశారా? ఏం చేశారు? పంచడానికి ముందు చేసిన పని ఏంటంటే, తండ్రి నాయన ఇవి ఇచ్చావు, నీకు వందనాలు, కృతజ్ఞత వందనాలు. అంతే. మీరు కాలుతా వచ్చిన మత్తయి సువార్తలో ఉంటుంది, చదువుకోండి. అంతే, ఇంకేం చేయాలి? కృతజ్ఞత చెప్పితేనే నీ జీవితం ఆశీర్వదించబడతారు. ముందు వారం చెప్పాను. ఆశీర్వాదానికి మనం ఎవరు? వారసులం. మన జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు. కారణం ఏంటి? కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదంటే ఏం లేదు? స్తుతి చెల్లించట్లేదు అంటే ఏం లేదు? ప్రశంస లేదంటే ఏం లేదు? అనుభూతి కలగట్లేదు. అంటే ఇవన్నీ ఒకదానికోటి జత చేయబడ్డాయి. కనుక పెట్టారా? ఇంకా అంటా ఉన్నాడు, చూడండి, కంటిన్యూ చేయనా. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి స్త్రీలరా, అంటే స్త్రీలకు కూడా చెప్పిస్తున్నటువంటి సందర్భం మనకి కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇది కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనంలో కూడా వాక్యముతో కూడా మనం ధ్యానించాలి. స్తుతి అంటే సామాన్యంగా మనం అనుకుంటాం ప్రార్థన, పాటలు పాడడం, లేకపోతే మన బాధ చెప్పుకోవడం, మన దుఃఖం వ్యక్తపరచడం మన స్తుతి అనుకుంటాం. నిజాన్ని స్తుతి చెల్లిస్తాడండి మన దేవుని ఏం అడగమంటాడు? నిజమైన స్థుతిలో దేవుని మన అవసరాలు ఏం చెప్పమంటాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట ఏం చేస్తామంటండి? వెతకడానికి ఆరాటపడతాం.
ఆయన రాజ్యాన్నే, ఇంకోటి ఏం ఎత్తకు మనం, ఆయన రాజ్యాన్ని కొరకే, ఆయన నీతి కొరకే మనం పాకులాడతాం. ఆ పాకులాడి దిగితే దేవుడు ఏం చేస్తాడంటే దేవుళ్ళలోకి ఒక రకమైనటువంటి మనం ఆయన సాన్నిధ్యంలోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన సహవాసంలోకి, ఆయన కృపలోకి, ఆయన దయలోకి, ఆయన కనికరంలోకి, ఆయన ప్రేమలోకి మనం ఏం చేస్తామంటే జత చేయబడతాం. అప్పుడు నీవు ఖచ్చితంగా ఏం చేస్తావు, నీ స్తుతి దేవుని దగ్గరికి చేర్చబడతావు. నీవు నేను ప్రార్థన చేస్తే ఈ గుమ్మం మీద ఆడట్లేదు, మన ప్రార్థన అడిగి వెళ్ళట్లేదు ఏంటండి, గుమ్మం దాటట్లా. ఎందుకు దాటట్లా? కారణం ఏంటి? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా దేవుని దీవెనలు రావట్లేదు, దేవుని ఆశీర్వాదాలు రావట్లేదు అంటే మన ప్రార్థనలో స్తుతి సరైన విధానంలోకి వెళ్ళట్లేదు. ఆ స్తుతిలో మొట్టమొదటి ఏం కావాలి? కృతజ్ఞత కావాలి. ఎలా కావాలి? ప్రశంసలతో. ఆ ప్రశంసలు ఎలా ఉంటాయి? భీకరమైన కీర్తనలకు వద్దాం. మీకు ఈ విషయం అర్థమవుతుంది. కీర్తన 67వ అధ్యాయము ప్రియమైన పిల్లరా చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన 67వ వచనము, క్షమించండి 66వ అధ్యాయము 7వ వచనము. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకొని తగదు. జనులారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మును కలుగు చేయవాడు ఆయనే. ఆయన మా పాదములను కదలనీయుడు. దేవా నీవు మమ్మల్ని పరిశీలించున్నావు, వెండిని నిర్మూలము చేయరీతిగా మమ్మల్ని నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి. ఏం చేశాడంటే దేవుడు మన మీద ఉన్న భారాన్ని మనం తీసుకోలేకపోతా ఉన్నాం కనుక ఆయన వచ్చాడు, మనిషి కుమారుడిగా జీవించాడు, ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు నేర్పించాడు. ఆ భారాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? మనము ఒక గృహంలో ఉన్నామండి. ఏ గృహం అండి? భూమి అనేటువంటి ఈ లోకము, ఇందులో మనం బందీగా ఉన్నాం. చాలామంది ఏం చేస్తారంటే నిజమైన భక్తులు అటండి దేని మీద ఆశ పెట్టుకోరట. దేవుని స్తుతిస్తూ నన్ను ఎప్పుడు నీ దగ్గర చేర్చుకుంటావు, నన్ను ఎప్పుడు నీ దగ్గర తీసుకెళ్ళిపోతావు, నీతో నాకు ఉంటే చాలు, నీవు ఉంటే నాకు చాలు, నీతో ఉంటే చాలు, నన్ను తీసుకెళ్ళిపో. మరి భక్తిహీనుడు ఎలా చేస్తాడంటే ప్రార్థన, నాకు అది కావాలన్నా, అది ఇచ్చావంటే నేను పని చేస్తాను, లేదంటే అలా చేస్తాను, ఇలా అంటే భక్తిహీనుని యొక్క స్వభావం, భక్తిపరుడు యొక్క స్వభావం మన అవగాహన కలుగుతుంది. భక్తిపరుడు ఈ లోకాన్ని గురించి ఏది అడగడట. నువ్వు ఉంటే నాకు చాలు, నీతో ఉంటే చాలు, నీ మాట ఉంటే చాలు, నీ ప్రార్థన ఉంటే చాలు, నేను స్తుతిస్తా, కీర్తిస్తా, కొనియాడుతా ఉంటే చాలు అంటే ఆయన ఏం చేస్తాడట, నువ్వు చాలని కొద్ది ఇస్తానంటాడట, చాలని కొద్ది ఇస్తానంటాడట. నువ్వేం అడగకపోయినా ఆయన అన్నీ ఇస్తూ ఉంటాడు. అడగ్గా ఇవ్వని వారికి, అడగకుండా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇంకా చూడండి కరెక్ట్ కింద అంటాడు 14వ వచనంలో, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచ్చిన మొక్కుబడులను. దావీదు మహారాజు ఏం చెప్తానంటే, నేను ఏవో మొక్కుకున్నాను, ఆ మొక్కుబడులన్నీ కూడా నీకు చెల్లించదని చెప్తా ఉన్నాడు. 19వ వచనం చూడండి ప్రియమైన బిడ్డ, చివరగా నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, నా విజ్ఞాపన ఆలకించున్నాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. ఆయన సన్నిధింపబడును గాక. దేవుని మహిమ కలుగుతుంది గాక. ప్రియదేవుని బిడ్డలారా, కృపాకాలంలో ఉన్నామనే విషయం మాత్రం మర్చిపోకండి. ముందు ఇది ఏ కాలం అంటే అండి? కృపాకాలం. అందుకే కృప సత్య సంపూర్ణుడిగా ఆయన ఎలా వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విషయం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనకు దేవునికి దరిచేరడానికి, స్తుతించడానికి దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణను వాక్యముతోనూ మన పరిశుద్ధాత్మ సహవాసంతోనూ మనం ఏం చేయాలటండి? దేవుని స్తుతించాలి. ఆ స్తుతిలో ఖచ్చితంగా ఒక్కట విషయం మర్చిపోకూడదు, త్యాగం ఉండాలటండి. ఏముండాలటండి? త్యాగం ఉండాలి. త్యాగం లేనిటువంటి స్తుతి దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే త్యాగం ఎలా వస్తుందటండి? నువ్వు అన్నిటిని కోల్పోవడానికి ఇష్టపడతావు. అందులో నీ దేహము కూడా ఉంటుంది, నీ కుటుంబం కూడా ఉంటుంది, నీ పరిస్థితులు ఉంటాయి,
అన్నిటికీ ఎప్పుడైతే నువ్వు త్యాగం చేయడానికి ఇష్టపడతావో, త్యాగంలో దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడతావో, దేవుని ఏం చేస్తావు? నెమ్మదిగా దగ్గరగా ఉంటాం. ఈరోజు దేవుడి దగ్గర లేడు అనుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రార్థన చేయమని మమ్మల్ని అడిగే కన్నా వాక్యం చదువుతూ దేవునికి దగ్గరగా మీరు ఉన్నారు లేదు మీకు అర్థం అవ్వాలంటే ఆ త్యాగమే మీకు అవగాహన తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో మనకు కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:2 వచనం కనబడుతుంది. ఈ 2 చదువుకొని మనం ముగించుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏప్రిల్ 2:18, పేతురు మొదటి పత్రిక 4:2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైనా తీసినట్లయితే తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక ఎవరికటండి? శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, తాను శోధింపబడి, ఎవరటండి శోధింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు. ఆయన బల్లెంతో కూర్చారు, ముళ్ళ కిరీటం వేశారు, సిలువుకు అప్పగించారు. ఆయన ఏమైనా చేశారండి అంటే ఏమి చేయాల. నీవు కూడా ఈ లోకంలో ఏమి చేయకపోయినా నిన్ను కూడా శోధిస్తారు. నిన్ను శోధిస్తారు. అది నీ ఇంట్లో రావచ్చు, నీ ఒంట్లోకి రావచ్చు, నీ పనిలోకి రావచ్చు, నీ పక్కింట్లోకి రావచ్చు. నిన్ను ఏదో రకంగా శోధించడమే శోధకుడి యొక్క పని. ఆ శోధను జయించాలంటే త్యాగం కావాలి. ఆ త్యాగం కావాలంటే క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు వలె జీవించాలంటే సిలువుకి వేసుకోవడం కాదు, సిలువ ఎక్కమని కాదు, సిలువుని ఎత్తుకొని జీవించాలి. సిలువుని మనం ఏం చేయాలి? ఎత్తుకొని జీవించాలి. సిలువ ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? మన జీవితం అంతా కూడా ఒక్కొక్క అడుగు దేవునికి అనుకూలంగా మలుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రియదేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా ఈ మాట మనకు అర్థమవుతా ఉంది. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక. ఏం చెప్తుందండి వాక్యము? మనిషికి ఉంటుందంటే కొన్ని ఆశలు, అటువైపు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. చాలా చక్కగా వివరించినట్టు మాట అండి. మనుషులకి ఆశలు ఉంటాయటండి, మనుష్య ఆశల వైపుకి వెళ్ళకు. మనకి మీరు గమనించండి, ఎప్పుడైనా గమనించండి, మనిషికి ఉండే ఆశ ఎలాంటిదంటే ఏ రోజు కూడా సంపూర్తి చేయబడదు, ఎప్పుడు కూడా తృప్తి చెందరు. తృప్తి గలవారు దేవుని చూచిద్దరని వాక్యం ఎందుకు చెప్తుంది అనుకున్నారు? మానవుడికి అంటే తృప్తి లేని బతికే ఉందట. తృప్తి కలగాలంటే యేసుని విశ్వాసం ఉంచాలి. తృప్తికి రావాలంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. తృప్తిలో మనం ఎదగాలి అనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తానే ఉండాలి, లేకపోతే రాదు. మనం గమనించండి, ఎప్పుడైనా గమనించండి, సైకిల్ లేనుడు ఏమనుకుంటాడు? నేను కొన్ని సంవత్సరాల ముందు ఇప్పుడు చెప్పాను, నాకు గుర్తుందో లేదో, చాలామందికి మనిషికి ఏమనుకుంటాడటండి? అవసరం, సౌకర్యం, విలాసం, ఈ మూడిట్ల మీద బేస్ అయి ఉంటాడు. అప్పుడు మీకు ఎక్కువ హ్యాపీ, కరెంట్ లేదు, మీరు ఏమనుకుంటారు? ఇసుక కరెంట్ ఉంటే బాగుండు, ఇసురుకుంటే. ఇది ఏంటిది? అవసరం. ఇసురుకున్నాడు చేయి పెట్టింది, మీకు ఏమనిపిస్తుంది? కరెంట్ వస్తే బాగుండు, ఫ్యాన్ వేసుకుంటే బాగుండు. ఇదేంటిది? సౌకర్యం. ఈ సౌకర్యం అవసరం నీకు ఎంతవరకు ఉపయోగం అంతవరకు పడుతుంది. అలా కాదు, ఇప్పుడు ఉక్కుబ చేస్తుంది, ఏసీ ఉంటే బాగుండు. ఇక్కడ ఇదేమైంది? విలాసం అయిపోయింది. దేవుడికి ఇది నచ్చదు. నీ అవసరం ఆయన తెలుసు, నీ సౌకర్యం అతను తెలుసు, ఆ రెండు ఇస్తాడు. ఆ రెండింటిని దాటి నువ్వు అడిగావు అంటే నీలో ఏమొచ్చేస్తుంది? మనుషాసలు వచ్చేస్తా ఉన్నాయి. ఏ ఆశలు వస్తా ఉన్నాయండి? మనిషికి ఉండే ఆశలు. ఈ మనిషికి ఉండే ఆశ ఏంటంటే సుఖానుభవం కలిగి జీవించడానికి ఇష్టపడతాడు, సుఖమే కోరుకుంటాడట. మరి క్రైస్తవుడు ఏం చేయాలి? శ్రమ పడడానికి, కష్టపడడానికి, నష్టపోవడానికి, భద్రతలో చేర్చబడడానికి, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండడానికి బ్రతకవును ఉద్దేశించావు గనుక క్రీస్తు శ్రమల్లో నువ్వు కూడా, నేను కూడా పాల్గొను. అలా ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, అలా ఉండడానికి మనం ప్రయాసపడదాం. అప్పుడే దేవుని మనం స్తుతిస్తాం. స్తుతిలో మొట్టమొదటి ఏముండాలటండి? కృతజ్ఞత. స్తుతిలో 2 ప్రశంసలు. స్తుతిలో
త్యాగం ఉండాలి, స్తుతిలో పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, స్తుతిలో వాక్యం జత చేయబడాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతావు, లేకపోతే స్తుతించలేవు. మనము లోకం గురించినట్టు ఆలోచన కలిగి దేవుని స్తుతిస్తాం. మన ప్రార్థన ఎక్కడ వెళ్తుంది? కనీసం ఈ గడప దాటలేదు, కనీసం ఈ ఊరే దాటదు, నన్ను దేవుడు దీవించలేదు అనుకుంటుంది మన యొక్క అవివేకం. కళ్ళు ముచ్చుకుని ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డలారా, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నత దేవుడా, మీ కృతజ్ఞత వందనాలు. ఏ కృప వలన మానవ జీవితానికి మేలు కలిగిందో, ఏ సత్యం అర్థం చేసుకుంటే నీ మార్గంలోకి రాగలిగామో, ఎప్పుడైతే నీ జీవాన్ని మేము ఆస్వాదించడానికి అడుగులు పడ్డాయో మేము పరిపూర్ణులు కాగలిగాం. ఆ పరిపూర్ణ స్థితికి ఉంచడానికే నీవే మాకు మాదిరించో తండ్రి. కృప దయచేసో, సత్యము జీవము మార్గమై మా మధ్యకి ఇచ్చేసో వందనాలు తండ్రి. పరిపూర్ణ స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, దేవా మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రార్థనంతని మీ పాదములుగా అప్పగించుకుంటూ మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యనామం నడిచినాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. 601 భాగము ప్రభు